కాల్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. గుంటూరు నుండి సుధా. హలో. నమస్కారం అండి శేష్ గారు. సార్ జిఎస్టీ హౌసింగ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పుడు తీసుకువచ్చారు సార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అంబుజా సిమెంట్స్ కూడా సార్ ఇన్వెస్ట్మెంట్ కోసం 1 year ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఓకే అండి. ఒకటండి, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ రోజు పిక్ చేసుకోవాలా అనేది అది చెప్పడం కొంచెం కష్టం అండి. ఎందుకంటే జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ మనం రికమెండ్ చేసిన దగ్గర నుంచి అంటే నేను 250లో 260 270లో ఒక లాంగ్ బ్యాక్ చేశాను. తర్వాత 2 months బ్యాక్ ఎగ్జాక్ట్గా 2.5 months బ్యాక్ 324లో ఉన్నప్పుడు రికమెండ్ చేశాను. అయితే కంటిన్యూగా పెరిగింది. ప్లస్ హడ్కో ఐపీఓ వస్తుంది. సో ఇవన్నీ కూడా కొంత సెంటిమెంట్ ఇప్పుడు ఇమీడియట్గా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. హడ్కో ఐపీఓ ఓపెన్ అయినాక మళ్ళీ ఈ స్టాక్స్లో ఈవెన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే మీరు ఇప్పుడు కొంత కొని మళ్ళీ కొంత క్యాష్ మీరు రిజర్వ్లో ఉంచుకొని తర్వాత మళ్ళీ మేజర్ కరెక్షన్స్లో మార్కెట్లో వచ్చినప్పుడు అప్పుడు మీరు జేఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ని ఇన్వెస్ట్ చేయమంటాను. ఎందుకంటే కరెక్షన్ ఎవరు కూడా ఊహించలేరు ఎప్పుడు వస్తుందో. కాబట్టి ఎప్పుడు కూడా కరెక్షన్స్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో కొంత అమౌంట్ అనేది పెట్టుకోవాలి. లేదా మీరు ఒక పని చేయండి, కొంత ఎవ్రీ మంత్లో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి. అంటే సిప్ లాగా అంటే ఈ మంత్ ఒక 10,000, నెక్స్ట్ మంత్ ఒక 10,000 అట్లా చేసుకున్నా కూడా మీకు పెద్దగా నష్టం కాదు. పక్కన పెడితే మంచి రిటర్న్ రావచ్చు. ఇప్పుడు కొంత బల్క్ అమౌంట్ చేసి తర్వాత నెక్స్ట్ 2-3 బయింగ్ ప్రైస్ ప్లాన్ పెట్టుకొని కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేయండి. తర్వాత అంబుజా గురించి అడిగారు. అంబుజా సిమెంట్ నిన్న బాగా మూవ్ చూసామండి. రిజల్ట్ అయితే బాగాలేదు. అయితే ఇప్పుడు అంతా కూడా ఏంటంటే హోల్సేమ్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. అటు అంబుజా అటు ఏసీసీ, మళ్ళీ ఏసీసీ అంబుజా 2 మెర్జర్ అనమాట, అంటే విలీనం అవుతాయి. అంటే ఇది న్యూస్ ఎప్పటి నుంచో ఉందండి. అయితే అది దగ్గర పడేది, అంటే 2 విలీనం కావడానికి మనకి చాలా వరకు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. సో దాని దృష్టిలో పెట్టుకొని 2 బాగానే ఉన్నాయండి, బాగానే ఉండొచ్చు. అయితే రేపొద్దు విలీనం అయినాక మళ్ళీ మీకు ఒకే కంపెనీ షేర్స్ వస్తాయి. కాబట్టి దానికన్నా మీరు ఏం చేస్తారంటే సెకండ్ లెగ్ ఆఫ్ కంపెనీస్, అంటే పెద్ద కంపెనీస్ కాకుండా చిన్న మిడ్ క్యాప్ కంపెనీస్, సిమెంట్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. స్టార్టింగ్లో శేషి గారు మీరు చెప్పినట్టు ఈరోజు మెటల్స్ చూసినట్టయితే కొద్ది రోజులుగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న మెటల్స్ ఈరోజు చూసినట్టయితే బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే టాటా స్టీల్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత, హిందాల్కో చూసినట్టయితే ఆల్మోస్ట్గా ప్రజెంట్ ఇప్పుడు నియర్ టు 2.20% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ హిందాల్కో అండ్ మనకి ఇంకా చూసినట్టయితే టాటా స్టీల్ కూడా నిఫ్టీ టాప్ 2 గెయినర్స్గా కూడా ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉన్నాయి. సో వోల్టాలిటీ అనేది ఇందులో తగ్గిందనుకోవచ్చు అంటారా మెటల్స్లో?